కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కర్ణాటకలోని బెల్గాంలో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు, అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల దుమారం, రాజ్యాంగం రగడ, ఎన్డీఏను నిలువరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో చర్చించనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి బెల్గాం వెళ్లారు. ఆయనతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచందర్ రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత జీవన్ రెడ్డి వెళ్లారు. ఇక ప్రత్యేక విమానంలో వెళ్లిన వీరు 2 రోజుల పాటు జరిగే సిడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. इसी स्थल, पवित्र स्थल 100 साल पहले 39वां सेशन कांग्रेस पार्टी का हुआ था और उसकी अध्यक्षता महात्मा गांधी जी ने की थी. ऐतिहासिक जगह है. हम ये नव सत्याग्रह बैठक है. नई सत्याग्रह की जरूरत है. जो आज असत्य फैला रहे हैं, जो आज हुकूमत में है, जो सरकार चला रहे हैं, उनका एक ही काम है झूठ फैलाना, असत्य बोलना, संविधान का अपमान करना, लोकतंत्र को कमजोर करना. उसके लिए नव सत्याग्रह की जरूरत है. इसको मद्देनजर रखते हुए एक नया संकल्प हम अभी लेने वाले हैं. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కర్ణాటకలోని బెల్గాంలో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలు, ఎన్డీఏను ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల దుమారం వంటి చర్చలు అంశానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, సిడబ్ల్యూ సమావేశం ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, మెయిన్ గా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? శంకరి, కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ప్రముఖ నాయకులందరూ కూడా బెళగావికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ఉత్సవాలు జరుగుతున్నాయి. అందుకన్నా ముందు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా సమావేశం అయ్యారు. 1924 డిసెంబర్ 27న మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అదొక వాళ్ళకి 100 ఏళ్లు పూర్తవడంతో ఒక శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు కూడా బెళగావిలో ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ముఖ్య నేతలంతా హాజరు కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్య నేతలందరూ కూడా తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీకి మధ్య భారీ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా రాజకీయాలపై ఎలా ఎదుర్కోవాలి ఏంటనే విషయాల మీద కూడా తాజాగా చర్చిస్తున్నారు. అయితే ప్రముఖంగా కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ శతాబ్ది ఉత్సవాలను అయితే నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఈ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.